దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము మే నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకు సిద్ధముగా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. మనము శ్రద్ధతో ఏకాగ్రత కలిగి శుద్ధ హృదయముతో మనము వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. నేటి ధ్యాన వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని ధ్యాన వాక్యము ప్రతి విషయమునందును మెలకువతో ఉండాలన్న నియమాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము ప్రభువు తన శిష్యులను గెత్సెమనే అనే చోటకు దగ్గరలో కూర్చుండబెట్టి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ నిలిచి శోధనలోకి ప్రవేశించకుండా శిష్యులకు చెప్తున్నాడు యేసయ్య. శోధనలోకి ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడని వారితో ప్రభువు చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథములోని నేటి ధ్యానవాక్యము మనకి తెలుపుతుంది. మానవుడు మెలకువ కలిగి ఉండాలి. అదే మనకేమిటంటే మనము మత్తు వదలాలి. మత్తు అంటే ఎప్పుడైతే వాక్యం మీద మనకి గురి ఉండదో, రకరకాలైనటువంటి తలంపులతో మనంతట మనమే అన్ని విషయాలు మనము హృదయంలో తెచ్చుకొని ప్రార్థన అనేది మర్చిపోతాము. అందుకని మనకి ఏమంటున్నాడంటే ఇక్కడ, మీరు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండటం అంటే ఎప్పుడు తడితే అప్పుడు లేచేటట్టుగా ఉండేది మెలకువ. చెప్పుచున్న మాటను జాగ్రత్తగా వినటము మెలకువ. ఈ ప్రకారంగా మనం మెలకువగా కానీ లేకపోతే శోధనలకి గురి అవుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం కానీ చూస్తే మనము, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి. చూస్తే దేవునికి హృదయానుసారుడైన దావీదు యుద్ధవీరుడు, పరాక్రమశాలి, ఒక దేశానికి రాజు. అయితే ఒకరోజు ప్రొద్దుగుంకు వేళ వరకు దావీదు నిద్రించుటను పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. అదే సాయంకాలం పూట ఎప్పుడు పడుకోకూడదు. అందరం ఎవరమైనా సరే సాయంకాలం వేళ మెలకువగా ఉండాలి. ఇదే రీతిగా అనేకులు తాము మేల్కొని ఉండవలసిన సమయమందు నిద్రిస్తుంటారు. నిద్రించే టైంలోనేమో మెలకువగా ఉంటారు. ఎందుకంటే ఇది చెప్తున్నాను, సాతాను బహుదుష్టుడు మరియు యుక్తి గలవాడు. దావీదు బద్ధకాన్ని ఆధారం చేసుకొని సాతానుడు దావీదును పడగొట్టడానికి వాడు ప్రయత్నాలు దావీదు మీద ప్రయోగించినందున దావీదు ఆ రోజున శోధనకు గురయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కూడా శోధనలో పడకుండా ఉండటానికి మెలకువగా ఉండడని శిష్యులకు చెప్పిన కానీ శిష్యులు నిద్రలోనే ఉన్నారు. ప్రభు అది చూచి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి మెలకువగా ఉండండి, ప్రార్థన చెయ్యండి అని శిష్యులను ప్రభువు వారు హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని
అందుకుగాను మీరు బలపడుటకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువారు శిష్యులకు సెలవిస్తున్నాడు. గనుక మనము మనలోని మత్తు వదిలి శోధనకు గురవ్వకుండా మెలకువగా ఉండి ప్రార్థనలో మనం గడుపుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్య వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ప్రభువా, నేటి ధ్యాన వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ధ్యానము చేయుచున్నటువంటి మమ్ములను ప్రభువా, ప్రతి ఒక్కరిని నీవు దీవించి ఆశీర్వదించు నాయన. మేము ఎల్లప్పుడూ మెళుకువగా ఉండి ప్రార్థనలో మేము గడుపుకుంటూ నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.